విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేయడం కాదు. విశాఖపట్నం నుండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే విశాఖపట్నంలో తాను నివాసం ఉండే అంటే తన సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవడం కూడా ఇక ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు ఇంపాసిబుల్. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించారు, న్యాయస్థానంలో దానికి అడ్డుకట్టబడిపోయింది. ఓకే, సీఎం క్యాంప్ కార్యాలయం అండ్ అక్కడ సమీక్షలు చేయడం కోసం అని చెప్పి కొన్ని ప్రభుత్వ కార్యాలయం రిషికొండలోనూ కొన్ని కట్టారు. ఆ మిలీనియం టవర్స్లో కొన్నింటిని ఐఏఎస్ అధికారుల కమిటీ గుర్తిస్తే అవి సమీక్షల కోసం ఓకే చేసుకుంటూ సర్కార్ జీవో ఇచ్చింది. అదిగో ఈరోజు పోతాం రేపు పోతామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. చివరికి ఈరోజు రేపు కాదు, ఇంక పోలేరు ఎన్నికలు అయిపోయేంత వరకు. ఇంకా అప్పుడు రిజల్ట్ను బట్టి ఇంకా అప్పుడు తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే సీఎం క్యాంప్ కార్యాలయం మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు సమీక్షల కోసం కూడా వాటిని గుర్తించుకుంటూ జీవో ఇచ్చారు. ఆ జీవోను రద్దు చేయమని చెప్పి అమరావతిలో కొందరు వ్యక్తులు పిటిషన్ వేసినప్పుడు వాళ్ళు రిట్ పిటిషన్ వేశారు. ఇది ఫోరం షాపింగ్. వాళ్ళకి కావాల్సిన జడ్జి దగ్గరకు వచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా తీర్పు తెచ్చుకునే ప్రయత్నం ఇది. దీన్ని పక్కన పెట్టండి, ఎంటర్టైన్ చేయకండి, త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపించండి. ఈ రాజధాని సంబంధించిన పిటిషన్లన్నీ అక్కడే విచారణ జరగాలి అని ప్రభుత్వం వాళ్ళు ఎంత మొత్తుకున్నా నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు జస్టిస్ గారు తానైతే దీని మీద ఏదో ఒక తీర్పు ఇచ్చే త్రిసభ్య ధర్మాసనం దగ్గరికి పంపించారు. మనం నిన్ననే మాట్లాడుకున్నాం, నేను దీని మీద ఒక పని చేస్తా, మీ ఇద్దరిని సాటిస్ఫై చేసుకుంటూ స్టేటస్ కో ఆర్డర్స్ ఇస్తా. అంటే ఇప్పుడు ఎలా ఉంటే అలాగే ఉండాలి. ఏ కార్యాలయము ఎక్కడికి పోవద్దు, విశాఖపట్నంలో ఏ భవనాన్ని గుర్తించవద్దు. ఐఏఎస్ అధికారులు ఇచ్చిన కమిటీ నివేదిక ప్రకారం ఇచ్చిన జీవో అదంతా అలాగే ఉంటాయి. స్టేటస్ కో అంటే ఒక విధంగా స్టే. నెక్స్ట్ దీన్ని నేను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపిస్తా, వాళ్ళు విచారణ చేసి తీర్పిస్తారు. ప్రభుత్వం ఏం చెప్పింది, మీరేం తీర్పు ఇవ్వకండి, అసలు మీరు ఇది విచారణ చేయకూడదు, త్రిసభ్య ధర్మాసనం దగ్గరికి పంపించేయండి అన్నారు. కానీ జడ్జి గారు నా దగ్గరకు వచ్చి నేను విచారణ చేస్తానన్నారు. విచారణ చేశారు, దాని మీద స్టే ఇచ్చేశారు. నెక్స్ట్ త్రిసభ్య ధర్మాసనం దగ్గర పంపించారు. ఇంకా వాళ్ళు తీర్పు చెబుతారు, వాళ్ళు విచారణ చేస్తారు. వాళ్ళు విచారణ చేసేది ఎప్పుడు, వాళ్ళు తీర్పు వచ్చేది ఎప్పుడు? ఇప్పుడేమి ఇంకా వీళ్ళు ఎక్కడికి పోకూడదు. ఎందుకంటే తాజాగా ఇచ్చిన జీవో మీద కూడా ఏమంటారు స్టే ఆర్డర్ వచ్చేసింది. స్టేటస్ కో అంటే ఇంకా అంతే, స్టే ఆర్డర్ వచ్చేసింది. సో ఇక ముఖ్యమంత్రి విశాఖపట్నం లేదు, అక్కడ ప్రభుత్వ కార్యాలయాల గుర్తింపు లేవు, ఇంకోటి లేవు, అంతా ఉస్కాకి మొత్తం మీద జడ్జి గారు అనుకున్నంత పని చేశారు.